ఇక అట్నే ఆర్ఎంపీ డాక్టర్ గారు చూపెడితే నువ్వు కరీంనగర్ ఇల్లు రక్త పరీక్ష చేసినారు, గొంతులో ఒక ముక్క తీసినారు. ఇక మళ్ళీ హైదరాబాద్ పోతే క్యాన్సర్ అని చెప్పి 6 నెలలు బతికేది కూడా 3 నెలలు కూడా ఇది కాదని వద్దన్నారు. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇది ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళతో పాటు బంధువు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఏం పేరండి? లీలావతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? పెద్దపల్లి. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుంది? 40. ఓకే అండి. పేషెంట్ మీరేనా? ఓకే, ఏమైందండి అసలు? ఏం క్యాన్సర్ ఇది? తెలియదు ఏం క్యాన్సర్. పోనీ బాడీలో ఎక్కడ వచ్చింది చెప్పండి. గొంతుకు వచ్చింది. ఓకే, కన్ఫర్మ్ చేశారా క్యాన్సరే అని చెప్పి? ఓకే, అసలు ఏమైందండి? అసలు మీరు దాన్ని ఎలా గుర్తించారు క్యాన్సరే అని? అసలు అన్నం మింగనేయలే, మంచి నీళ్ళు కూడా పోలేదు. పోపేరికి మొత్తం ఈ చెవులు, గొంతు, మెడ అన్నీ గుంతాను. ఇక అట్నే ఆర్ఎంపీ డాక్టర్ గారు చూపెడితే నువ్వు కరీంనగర్ ఇల్లు ఇట్లా చూసుకొచ్చుకోవట్లా అని చెప్పిండు. చెప్తే సరేనా వెళ్ళిన, అన్ని పరీక్షలు చేసినారు. చేస్తే ఇక్కడ కాదు, ఇక్కడ హైదరాబాద్ వెళ్ళండి అని. ఓకే, పరీక్షలు చేసినారు కరీంనగర్లో. మళ్ళీ అక్కడికి పోయినా. ఏం పరీక్షలు చేశారు? రక్త పరీక్ష చేసినారు, గొంతులో ఒక ముక్క తీసినారు. ఓకే, ఇక మళ్ళీ హైదరాబాద్ పోతే క్యాన్సర్ అని చెప్పి. ఓకే, ముక్కని అక్కడే టెస్ట్ చేశారా? ఇక్కడికి వచ్చి కరీంనగర్లో చేసినారు, హైదరాబాద్లో చేసినారు. అక్కడ కన్ఫర్మేషన్ అయింది క్యాన్సర్ అని. ఓకే, సో తర్వాత డాక్టర్ ఏం చెప్పారు మరి ఆ రిపోర్ట్ రాగానే? కరెంట్ పెట్టాలి. ఓకే, రేడియేషన్ అంటే మాకు వద్దన్నామే. ఎందుకు వద్దన్నారండి? అంటే భయపడ్డాం. మా వాళ్ళు కొద్దిగా ఒకరికి 2 పెట్టించుకున్నారంటే నరాలు చతుకలు పడ్డాయి, తినేది కూడా తినదు, మాట రాదు. ఇప్పుడు 6 నెలలు బతికేది కూడా 3 నెలలు కూడా ఇది కాదని వద్దన్నారు. ఓకే, సరే, మరి హాస్పిటల్ గురించి ఎవరు చెప్పారు మీకు? అంటే మా అక్క కూతురు చెప్పినారు. ఓకే, శాంతి అని గోదావరి అమ్మాయి చెప్పింది. ఓకే, యూట్యూబ్ లో చూసారా మరి మీరు? లేదు, వాళ్ళకు చుట్టాలు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నారండి. ఓకే, వాళ్ళు చెప్పినారంట. అసలు మీకు ఇలా అవ్వడానికి కారణం ఆ కెమికల్సే అనుకుంటున్నారా, లేకపోతే మీ కుటుంబంలో కానీ ఇంకా ఎలాంటి? మా కుటుంబం లేదు, నేను కొద్దిగా ఏంటిది అంబారు అది చేస్తాను. ఓకే, అది తినే అలవాటు ఉందా? ఎన్ని సంవత్సరాలుగా అది వేసుకున్నారు అట్లా? అంటే నేను కనీసం 14-15 సంవత్సరాలు. ఓకే, కంపల్సరీ అది కూడా ఒక కారణం పక్క అయి ఉండొచ్చు. దానికి తోడు మీరు ఏంటంటే కెమికల్స్ పొలాల్లో పనిచేయడం వల్ల కూడా ఇంకా అది స్ట్రాంగ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది మీకు. సో మీరు అయితే మంచిగానే ఉన్నారు చూడడానికి. బాగానే ఉన్నా కానీ నాకు ఈ నుంచి నాకు ఈ బాడీ అంతా బాగానే ఉంది. అక్కడ ఒక్కటే వచ్చింది అంతే కదా? ఒకటి మెడ నరాలు ఇటు బాగా నిప్పిడ. మీకు మందులు కూడా మంచిగా ఉపయోగపడాలి, మంచిగా అయ్యి మళ్ళీ మీ కుటుంబంతో హ్యాపీగా ఉండాలి. ఓకేనా? మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.